హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ని నేను మా పిల్లల కోసం ప్రిపేర్ చేయబోతున్నాను. నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీకి నేనైతే బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసి బ్రెడ్ని అయితే ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని 2 ఎగ్స్ని అయితే బీట్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. స్పైసెస్ అనేది మన ఇష్టం అండి. పిల్లల కోసం కదా లైట్గా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలాగ బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా ఇలాగ సన్నగా తరిగేసుకోవాలి. తరిగిన కొత్తిమీర, పుదీనాను ఎగ్ మిశ్రమంలో యాడ్ చేసి బాగా మరొకసారి బీట్ చేసుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే ఆమ్లెట్లైనా బ్రెడ్ ఆమ్లెట్లైనా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఘీ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ చేసిన బ్రెడ్ని ఇలాగ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి పెనం మీద బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ ఆమ్లెట్లను వేసేసుకోవాలి. ఎగ్ మిశ్రమంలో వెజిటేబుల్స్ వేయలేదా ఏంటా అని అనుకోవచ్చు. ఇవి పిల్లల కోసం మాత్రమే. అన్నీ యాడ్ చేస్తే వాళ్ళు తినరండి, అందుకే యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి, ఈ ఆమ్లెట్లను సిమ్లో వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఎందుకంటే ఎగ్ లోపల వరకు వెళ్తుంది కదా, లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అన్ని బ్రెడ్ ఆమ్లెట్లు అయిపోయిన తర్వాత ఇలాగా బ్రెడ్ ఆమ్లెట్ని ఇలాగ అమర్చుకున్న తర్వాత టొమాటో కెచప్ ఉంటుంది కదండి, దానితోటి స్మైలీ వేసేసి పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను. ఇలాగ వేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు వాటిని ప్లేట్లో సర్వ్ చేసి మా పిల్లలకైతే ఇస్తున్నాను. మా పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ని తినడం ఇదే ఫస్ట్ టైం అండి. వాళ్ళ రియాక్షన్ అయితే ఇప్పుడు చూద్దాం. స్మైలీని చూడగానే తీసేసుకుంటున్నారు. మా పాప అయితే టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తుంది. సూపర్ ఉంది అంట. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.